రైట్ ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశమంతటా కూడా గణేష్ని ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మా రిపోర్టర్ అగస్త్య మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో అగస్త్య, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? నిమజ్జన ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రియదర్శిని, మొత్తంగా ఈరోజు జరగబోయే నిమజ్జన ఏర్పాట్లను మొత్తం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవాలి. పోలీసులతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించి నిన్న రాత్రి నుంచి మొత్తం అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి కొంతమంది వచ్చి నిమజ్జనం చేసేసి వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ అయితే రష్ ఉంటుందనే నేపథ్యంలో కొంతమంది వచ్చి వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వెళ్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఈ రోడ్డు మనం ఏదైతే చూస్తున్నామో లిబర్టీ రోడ్ ఇది. ఇక్కడ సాయంత్రం మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నా కానీ ఇక మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం ఈ రోడ్డు పూర్తిగా గణనాథులతోటి నిండిపోతుంది. ఈ రోడ్లో ఇసుకేస్తే రాలనంత జనం మనకు కనబడతారు. కేవలం ఇప్పుడు గణనాథులన్నీ వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి తయారవుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు మనకు ప్రస్తుతానికి ఖాళీగా కనబడుతుంది. ఇక్కడ పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు భద్రతా సిబ్బందితో పాటు ఇటు ఫైర్ స్టేషన్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్ సిబ్బంది కూడా ముందస్తు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడికక్కడ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టిన పోలీసులు ఈ ఏర్పాట్లను పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కెమెరాలతో మొత్తం ర్యాలీనంతా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి అంటే కొన్ని చోట్ల ట్రాఫిక్ నిబంధనలు ఉన్నప్పటికీ మిగతా దగ్గరలో పెద్దగా ట్రాఫిక్ నిబంధనలు లేవని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనం చూస్తున్న రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు లేవు. మరికొద్దిసేపు అయితే అంటే ఒక మధ్యాహ్నం నుంచి మనం చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి ఈ రోడ్లో ఎటువంటి వాహనాలను సాధారణ ప్రయాణికులను రానియరు. కేవలం గణేశుడి వాహనాలు మాత్రమే రాణిస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ దగ్గర వినాయకులు రావడం ప్రారంభమైనప్పటి నుంచి హెల్ప్ డెస్క్ను ఎటువంటి వారికి ఏదైనా అవసరమైతే కనుక ఇక్కడ హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం చూసుకోవచ్చు. ఇక పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న ఫ్లైఓవర్లో ప్రస్తుతం వాహనాలు రాణిస్తున్నారు. ప్రయాణికులంతా వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. మరికొద్దిసేపు అయితే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని కూడా పూర్తిగా క్లోజ్ చేస్తారు. మధ్యాహ్నం నుంచి సాధారణ ప్రయాణికులు ఇటువైపు రాకుండా, వినాయకులు కూడా ఇటువైపు రాకుండా చేస్తారు. రావాల్సిన వినాయకులన్నీ ఫ్లైఓవర్ కింది నుంచే ట్యాంక్ బండు మీదకు వెళ్ళడం జరుగుతోంది. ఇక ఈ ఫ్లైఓవర్ను మధ్యాహ్నం నుంచి మూసివేయడం జరుగుతుంది. మొత్తంగా ఈ గణేష్ ఉత్సవాలు మనం చూసుకున్నట్టయితే కనుక రెండు ప్రధాన మొత్తం దేశవ్యాప్తంగా చేసుకుంటున్నప్పటికీ ముంబై, హైదరాబాద్లో మాత్రమే ఒక పెద్ద పండుగగా జరుగుతాయి. మొత్తంగా ఈ వేడుకలకు హైదరాబాద్ రెడీ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర మాత్రం మరికొద్ది సేపట్లో భక్తులు వచ్చి ఇక్కడ కోలాహలంగా గణేష్ నిమజ్జనం పూర్తి చేస్తారు. రైట్ అగస్త్య, థ్యాంక్ యూ.